నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి మాట ఎదుటోడి నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు వాస్తవానికి రాజకీయ నాయకులకు కూడా ఇంకా ఖుషిగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాట వింటుంటే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొత్త స్లోగన్ వినిపిస్తుంది. అదే సీఎం స్లోగన్. ఇది ఖచ్చితంగా వింటే ఏ పొలిటికల్ లీడర్ అయినా మెస్మరైజ్ అయిపోతాడు. మొహంపై చిరునవ్వుతో వెలిగిపోవాల్సింది. ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం సీఎం అని నినాదం కొంత గమ్మత్తుగా మారిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ నుంచి కవిత వరకు ఎవరికి కనిపించినా కార్యకర్తలు సీఎం అనే స్లోగన్స్ చేస్తుండడం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ కారు పార్టీలో ఏం జరుగుతోంది? సీఎం నినాదం కొంత చిరాకు పుట్టిస్తోందా, అగ్గిరాజేస్తోంది? ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి వస్తే సీఎం అయ్యేది ఎవరని అడిగితే ఖచ్చితంగా అందరూ టక్కుని చెప్పేది కేసీఆర్ పేరే. కానీ కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు చెప్పడం కొంత కామన్గా చెప్పొచ్చు. కానీ పార్టీ పవర్లో లేకున్నా సీఎం అంటూ కార్యకర్తలు చేస్తున్నటువంటి స్లోగన్స్ ప్రస్తుతం కారులో కాక పుట్టిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ నుంచి మొదలుకొని కేటీఆర్, కవిత వరకు ఎవరు కనిపించినా కార్యకర్తల నోట సీఎం అంటూ నినాదాలు వస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఓ రకంగా సీఎం అన్న పదం బీఆర్ఎస్ పార్టీకి తెగ ఇబ్బంది పెడుతోందని స్పష్టంగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారన్న నేతలు కనిపించినప్పుడు కార్యకర్తలు సహజంగానే సీఎం అంటూ నినాదాలు చేయడం కొంత కామన్గా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఏ సమావేశానికి సభకు వెళ్ళినా సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. సో కేటీఆర్, కవిత ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతారనో లేదంటే కావాలనో క్యాడర్ ఉద్దేశం కావచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా కేటీఆర్, కవిత కనిపించినప్పుడు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నటువంటి కార్యకర్తలను వాళ్ళిద్దరూ ఏమాత్రం మందలించకపోవటమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్కి వచ్చినటువంటి గులాబీ దళపతి కేసీఆర్ను చూసినటువంటి కార్యకర్తలు కూడా సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. ఒక్కసారిగా సీఎం నినాదాలతో భవన్ని హోరెత్తించారు. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి కొంత వర్లకండ్రా బాబు దండం పెడతానంటూ కూడా కేసీఆర్ వారించాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండగానే ఇదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరు కూడా కేటీఆర్, కవిత సభలు సమావేశాల్లో సీఎం నినాదాలే మిన్నంటుతున్నటువంటి నేపథ్యంలో ఇదే బీఆర్ఎస్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అది కాకుండా సాధారణ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మరి సమయం సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలుకొని అందరి నాయకులతోటి సీఎం అని ఎవరు కనిపించినా ఇవే నినాదాలు చేయటం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. సో ఇప్పుడు కేసీఆర్ సంగతి పక్కన పెడితే తమను ఉద్దేశించి సీఎం అంటూ నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళను కేటీఆర్, కవిత వారించకపోవటమే కొంత ఆసక్తికరంగా మారుతోందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళంతట వాళ్ళే నినాదాలు చేస్తున్నారా, లేక తెర వెనుక కథ వేరే ఉందా అన్న డౌట్స్ కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు సమయం సందర్భం లేకుండా సీఎం అని నినాదాలు చేసినంత మాత్రాన నేతలు కార్యకర్తలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 1-2 సార్లు కార్యకర్తలపై సీరియస్ అయ్యారు కూడా. కానీ కేటీఆర్, కవిత మాత్రం క్యాడర్ను ఎందుకు వారించడం లేదన్న చర్చ జోరుగా బీఆర్ఎస్లో సాగుతోంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే కార్యకర్తలోనే కాదు పార్టీ సీనియర్ నాయకుల్లో కూడా గందరగోళానికి దారితీస్తున్న టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని ఓవైపు చెబుతూనే కవిత, కేటీఆర్ల సమావేశాల్లో సీఎం స్లోగన్స్ మాత్రం కట్టడి చేయకపోతే వెనుక ఆంతర్యం ఏంటన్న డిస్కషన్ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్లో సీఎం స్లోగన్స్ రచ్చ రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తుంది, ఏ విధంగా కొంత క్లాషెస్కు కారణమవుతుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా సీఎం నినాదాలు బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచే అవకాశాలు ఉన్నాయంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.